హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన మంచి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. గవర్నమెంట్ అయితే లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లేడీ అండ్ ఫాతిమా సెకండరీ సెక్షన్కి సంబంధించి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఫిల్లింగ్ అప్ టు బిలో మెన్షన్డ్ గ్రాండ్ ఆఫ్ 8 పోస్ట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ రెగ్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా ఎస్ఎస్ డిమాండ్ ఇంగ్లీష్ మీడియం. అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లికేషన్స్ మాత్రం ఫిల్లింగ్ త్రూ బిలో మెన్షన్ గ్రాడ్ అంటే ఈ విధంగా అంటే కింద మెన్షన్ చేసిన ప్రకారం అయితే ఉంటుందన్నమాట. దీంట్లో అప్పర్ ప్రైమరీ టీచర్కి సంబంధించి గ్రూప్ బి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. గ్రూప్ బికి సంబంధించింది, అలాగే గ్రూప్ సి వచ్చేసరికి మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. ఎంటీఎస్కి సంబంధించి గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు ఒకటైతే ఖాళీగా ఉంది. దీంట్లో వచ్చేసరికి మినిమం శాలరీ వచ్చేసరికి 18,000 నుంచి 56,000-57,000 వరకు మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి స్టార్టింగే, ఇంకా దాంతోపాటు అలవెన్స్ ఇవన్నీ అయితే యాడ్ అవుతాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి అంటే ఎంటీఎస్ పోస్టులు, గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు శాలరీ వచ్చేసరికి 18,000 నుంచి 56,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఆర్ ఐటీఐ పాస్ అంటే 10th క్లాస్ పాస్ అయినా సరిపోతుంది, లేదా ఐటీఐ అయినా పర్లేదు. మీరైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మీరు ఐటీఐ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు, లేదా 10th క్లాస్ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీంట్లో గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఏది అప్పర్ ప్రైమరీ టీచర్కి సంబంధించి హిందీ మెట్రిక్స్ టేబుల్ 35,000 to 1,12,000 అంటే ఇది శాలరీ అనమాట. ఇది టీచర్కి సంబంధించి ఏ టీచర్స్ అంటే మ్యాథ్స్ ఇంగ్లీష్కి సంబంధించిన టీచర్స్ అనమాట. మ్యాథ్స్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, ఇంగ్లీష్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. అంతేకాకుండా శాలరీ కూడా 35,000 నుంచి 1,12,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ యాజ్ పర్ ఆర్డర్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే మనకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అండ్ 2 years డిప్లొమా విత్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, 2 years డిప్లొమాలో అనమాట. అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే ఉండాలి. ఏది పోస్ట్ ఉంటే అది లేకపోయినా కానీ ఇంకోటి అనమాట, గ్రాడ్యుయేట్లు ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదైనా పర్లేదు, లేదా బీఈడీ అయినా పర్లేదు, మినిమం 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. లేదా అది కూడా లేదు, గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 45% ఉండి బ్యాచిలర్ డిగ్రీ బీఈడీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదా సీనియర్ సెకండరీ అయినా కంప్లీట్ చేసి 50% దాంతో బీఈఐ లేదా ఈడీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఎన్ని క్వాలిఫికేషన్స్ అనమాట. వీటిలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనమాట. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం కొన్ని. మనకు ఇవి వచ్చరికి మనకు ది అప్లికేషన్స్ అలాంగ్ విత్ సర్టిఫైడ్ కాపీస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ షుడ్ రీచ్ ది ఆఫీస్ ఆన్ ది బిఫోర్ 15/7/2025 అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ఎప్పటికల్లా ఆఫీస్కి చేరాలంటే 15/7/2025 by 12 PM కల్లా మీరు పంపించాల్సి ఉంటుంది. వాళ్ళకి ఆఫీస్ అడ్రస్ వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అవర్ లేడీ అట్ ఫాతిమా ఎస్ఎస్ ఫోర్ట్ ఏరియా మోటీ డామన్ ఈ ఏరియాకి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ది అప్లికేషన్ షుడ్ బి ఫిక్సిబుల్ 1 recent పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆన్ ది ప్రిస్క్రిప్టెడ్ అప్లికేషన్ ఫామ్ విత్ అవైలబుల్ ఆన్ demand.nic.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే అట్లా ఎట్లా ఉండాలి, మీ ఫోటో ఎలా ఉండాలంటే వాళ్ళకి వెబ్సైట్లో ఉంది, అక్కడ చూసి సేమ్ అదే విధంగా అయితే పంపించాల్సి ఉంటుంది. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాళ్ళకి వెబ్సైట్ అనమాట demand.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి
ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మీరు పంపించాల్సి అంటే వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్కి పంపించాలని కదా, ఆ పంపించాలప్పుడు ఈ ఫామ్ అయితే దీని యొక్క పీడిఎఫ్ కూడా మనకు ఈ వీడియో కింద మీకు ప్రొవైడ్ చేస్తా. డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ అయితే ఫామ్ ఫిల్అప్ చేసి మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, క్యాస్ట్, మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఇవన్నీ అయితే ఎంటర్ చేసి వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఎవరైతే అంటే టీచర్కి సంబంధించి ఏది మ్యాథ్స్ టీచర్, ఇంగ్లీష్ టీచర్కి అప్లై చేసుకోవాలనుకుంటే వాటికి సంబంధించి పోస్టులకి ఇదే ఫాము, లేదా ఎంటీఎస్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది కదా, దానికి ఆ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్న ఇదే ఫామ్ అనమాట. సేమ్ ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా మీకు డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, లేదా మనకు ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ అయితే ఈ వీడియో కిందనే ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకునైనా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకా అప్లై చేసే లింక్ కూడా మనకు ఈ వీడియో కిందనే ప్రొవైడ్ చేస్తా. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్.